ఇప్పుడు శిష్యులే కాదండి, మనము సిలువను ఎత్తుకుని యేసును వెంబడించాలి. సిలువ అంటే ఏంటి? యేసు ప్రభు సిలువ మీద ఏం చేశాడో అని మనం భరించాలని ఒక మాటలో చెప్పాలండి అబ్బాయి. అలా భరించినప్పుడే నీవు నేను మనం అలా భరించినప్పుడే మనం ఆయనను ఏం చేయగలం అంటే వెంబడించగలం. భరించలేనప్పుడు, ఉపేక్షించుకోలేనప్పుడు మనం ఆయన వెంబడించలేం కదా. సరే, 4వ దానికి వెళ్దాం. 4వదిగా మనం చేయవలసిన పని తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎవడైనను ఓకే చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడండి? వీటిల్లో చేరక తన్ను తాను ఏం చేయాలి? మనం పవిత్రపరుచుకోవాలి. ఏం చేయాలి నాన్న? మనలను మనమే ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. దేవుని సన్నిధానానికి వెళ్ళేది ఎందుకు? దేవుడు విశ్రాంతి దినమున దేవుడు ఏం చేశాడన్నాడు? ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు అన్నాడు కదా. దేవుని సన్నిధికి వెళుతున్నామంటే మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి. దేని ద్వారా పరిశుద్ధపరచుకోగలం అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమన్నాడు సంఘాన్ని గురించి? చదువుదాం. 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను హట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకే తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయములో తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనతో ప్రభువు మాట్లాడే శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? దేవుడేనండి. ఆయన తన వాక్యం చేత మనలను వాక్యం చేత ఏం చేస్తున్నాడు? మనలను మనమే దేవుడే వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు. ఆయన పవిత్రపరచుకోవటమే కాదు, వాక్యము చేత మన తలంపులను పరిశుద్ధపరచుకోవాలి, మన క్రియలను పరిశుద్ధపరచుకోవాలి, మన ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి, మన జీవితాలను ఏం చేయాలి? చెప్పాలి. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే దేవుడు వాక్యం ద్వారా అయ్యో నాతోనే మాట్లాడుతున్నాడు, అయ్యో నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో, ప్రార్థన చేయాలి. విశ్వాసంలో ఎదగలేకపోతున్నానేమో, ఎదగాలి. దేవునికి దూరం అయిపోతున్నానేమో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యో నేను చెయ్యాలి. అయ్యో నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎత్తిబడి దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో నేను చెయ్యాలి అని దైవికమైన భయముతో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు ఏం చేసుకోవాలి? మా అత్తమ్మగారు పవిత్రపరచుకోవాలి కదా, చూపులు పవిత్రపరచుకోవాలి కదా. రెండవదిగా దేవుడు ఆత్మ ద్వారా కడిగి మనలను ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు కదా. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 వాక్యం చదవండి. మీరు కొందరట్టి వారై ఉంటిరి కానీ
చూడండి, మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలి, ఇప్పుడు చెప్పండిరా తల్లులారా, ఆత్మ ద్వారా కడగబడి మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దైవ జనాంగమా, దేవుడు నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ ద్వారా కడగబడి నిన్ను నీవే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఈ కూటాలలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు దేవుడు ఆత్మతో పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధపరచుకోవాలి. వాక్యంతో పరిశుద్ధపరుస్తాడు. మనం ఏం చేయాలి? నేనేమంటాను, నీ తలంపులు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు, నీ అలవాట్లు, టోటల్ ఎంటైర్ అవన్నీ ఏం చేయబడాలి? పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడాలి. మనలను మనమే, అమ్మ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మనలను మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఈ రోజున అటువంటి ఉన్నత అనుభవంలోనికి సంఘము, విశ్వాసులు, ఆయన బిడ్డలైన వారందరూ కూడా రావాలి. అనుభవంలోనికి మనం ఏం చేయాలి? రావాలి. వచ్చినప్పుడే మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, మన బ్రతుకులు పరిశుద్ధపరచబడతాయి. నిజంగా అటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఒరే బాబు, మిమ్ములు మీరు పరిశుద్ధపరచుకుంటూనే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘన నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. హల్లెలూయ. నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నీవు ఉంటావు. చెప్పండి, యజమానుడు వాడుకోవాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీవు ఉండాలంటే నన్ను వాడుకో ప్రభువా. అవును, దేవుడు నిన్ను వాడుకోవాలి. అర్హమైన పాత్రగా నీవు, నేను, మనము ఉండాలి. ఉన్నప్పుడే కదా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు వాడుకునేది. పరిశుద్ధపరచుకోకపోతే వాడుకోరంటే నేను అంటాను, పరిశుద్ధపరచుకోకపోతే దేవుడు వాడుకోడు. పరిశుద్ధపరచుకుంటేనే దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధపరచుకోవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఆయన బిడ్డలమైన మన మీద ఉందిగా. ఖచ్చితంగా మనం ఆ పని చేయాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. దైవ జనాంగమా, ఇప్పటి వరకు దేవుడు ఎన్ని మాట్లాడాడు? 4 విషయాలు దేవుడు మాట్లాడాడు. ఏమండి? 5వదిగా మనం చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా ఓకే, చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా, అమ్మ వినాలి, మనలను మనమే తనను తాను ఏం చేయాలి? తనను తానంటే తన్ను తానని కాదు, నీకు నీవు అని అర్థం. చెప్పండి, తనను తాను అంటే, చెప్పండి, తనను తానంటే నీకు నీవుగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నీవే ఏం చేయాలి? నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ ప్రవర్తనను కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ విధంగా 7 విషయాలు ఉన్నాయి.
ఉపదేశాన్ని కాపాడుకోవాలి. మనలను మనం దేవుడు కాపాడుకోమంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి చెప్పండి. మనం దేన్ని కాపాడుకోవాలి చెప్పండి. మనం దేనిని కాపాడుకోవాలంటే అన్నిటికంటే హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవటం అది సామాన్యమైన విషయం కాదండి. నీ హృదయాన్ని నీవు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చెప్పండి, అది ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నీ హృదయాన్ని, పాపానికి కేంద్ర బిందు హృదయమే కదా. అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయట. ఏం బయలుదేరతాయి చెప్పండి? జీవధారలు బయలుదేరతాయి కనుక అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని నీవు ఏం చేయాలి? కాపాడుకోవలసిందని వాక్యం చెప్తుంది. హృదయము రకరకాలుగా పరిగెడుతుంది. ఇప్పుడు లోకమాలిన్యం అంటకుండా కాపాడుకోవడం అంటే, ఇప్పుడు అననీయ సప్ఫీరాలు ఉన్నారండి. సాతాను దేన్ని ప్రేరేపించిందని? హృదయాన్ని కదా ప్రేరేపించింది. దైవజనుడు పేతురు గారు ఏమన్నారు? పేతురు, సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించనేలా? ఏమండి, సాతాను దేన్ని ప్రేరేపిస్తాడండి? మన హృదయాల్ని ప్రేరేపిస్తాడు కదా. వాడి లక్షణం ఏమిటో తెలుసా? హృదయాలను ప్రేరేపించడం. ఈ రోజున అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఇప్పుడు మన హృదయాన్ని కాపాడుకుంటే సాతానికి ఎలా ప్రేరేపించడానికి అవకాశం ఉంటుందండి? ఒకవేళ ప్రేరేపించిన నీ హృదయాన్ని కాపాడుకున్నావు అనుకోండి, సాతాను కూడా ఏమీ చేయలేడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే తెస్సలోనికే సంఘానికి ఒక మాట పౌలు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. సహోదరులారా, చూడండి, 4వ అధ్యాయం 5 కాదు, 4వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. పరిశుద్ధత యందును తమ తమ ఘట్టములను ఎట్లు కాపాడుకోవలను అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. హల్లెలూయా. తమ తమ ఘట్టములు అంటే ఏంటో తెలుసా? మన శరీరాలే. పరిశుద్ధత విషయములో, దేవుని చిత్తం విషయములో ఏమంటే మనము ఎటు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. నిజమండి దైవ జనాంగమా, అది దేవుని చిత్తము కాబట్టి దైవ చిత్తానుసారంగా, దైవ నియమము ప్రకారంగా మనం ఏం చేయాలి? మన పరిశుద్ధతను మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి కదా. పౌలు అంటాడు 3వదిగా, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును, చెప్పండి ఏమన్నారండి? నా విశ్వాసాన్ని నేను ఏం చేస్తానన్నాడు ఆయన? కాపాడుకుంటాను అని అన్నాడు కదా. నిజమే, మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కేవలం హృదయాన్నే కాదు, పరిశుద్ధతనే కాదు, మన ఘటాలనే కాదు, మన విశ్వాసాన్ని కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన భక్తిని మనం కాపాడుకోవాలి. సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనము కాపాడుకోకుండా ఎందులో కొందులో పాడేస్తున్నాడు. లోకాశలో, కోరికలో. ఇప్పుడు యవనస్తుల కంటే పెళ్ళైనోళ్ళకే పోయే కాలాలు వచ్చేసినాయి. ఇలాగంటున్నానని కాదు, మైదారు సోకులు ఎక్కువైపోయి వేసి రక్తమే చేయి.
బ్యూటీ పార్లర్లో యవనస్తుల కంటే పెళ్ళైన వాళ్ళు ఉంటున్నారు. పెళ్లి కాని వాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళకి నీకేం పోయాకాలం? ఇద్దరు పిల్లలు కన్నావా ఏంటంట? ఇదేనా మన జీవితం? ఇలాగ అన్నాను కదా, సోకాల్ పాశ్రమంలో కూడా టీవీలో భయంకరమైన మేకప్లు. ఇదా దేవుడు నీ అవయవాలను సరిగ్గానే నీ చర్మ సౌందర్యం, ఈ చర్మానికి ఓ పౌడర్ లేదు, తలకు నూనె లేదు, అందంగా లేదా? ఇప్పుడు ఉన్న పెయింట్లు రాస్తే ఉన్న రూపు కోతి రూపు వస్తా దేశ రక్తం వేచేయి. ఎందుకు రాయడం ఎందుకు? అబ్బాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇచ్చిన సౌందర్యాన్ని కాపాడుకోండి, లేని రాసి ఉన్న అందాన్ని ఓడగొట్టుకోకండి. అది నా సలహా. ఏమండి, భక్తి విషయంలో అన్ని విషయాలలో మనలో మనం కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. 5 ఆరవదిగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువుల వారు ఏమన్నారండి? కాగా ఈ బిడ్డ వలె చూడండి, తనను తాను ఏం చేయాలి? తగ్గించుకున్నవాడు ఎవడో చూడండి వాడేనంట పరలోక రాజ్యములు. ఎవడండి? తనను తాను తగ్గించుకున్నవాడంట. ఈ లోకంలో వాడే పరలోకములో గొప్పవాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు, మనకు తెలుసు కదండి. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, ఒకడు ధనవంతుడు, ఇంకొకడు సుంకరి. సుంకరి పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారానికి మనగలాగా 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. దశంభాగం జీలకర్రలోను పుదీనాలోను సమస్తములోనూ ఏం చేశాడు చెప్పండి? అన్నీ బాగానే ఉన్నాయి బాయ్, కానీ వాళ్ళు బాగులేంది ఒకటే, ఉపవాసం ఉంటానని ఇగో, దశంభాగం ఇస్తున్నానని ఇగో, కానుక ఇస్తున్నానని ఇగో. ఆ ఇగో ఎక్కడికి వెళ్ళిందంటే ఇక్కడికి వచ్చిన సొంకర వలె ఉండనందుకు స్తోత్రం అని తనను తానుగానే హెచ్చించుకున్నాడు. అయితే సొంకరి ఆకాశపు అయినను కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక తన్ను తానే ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఏమన్నాడు? ఆకాశం వైపుగా అయినను కన్నులెత్తుడుకు ధైర్యం చాలక, అయ్యో నేను పాపిన ప్రభువా, నన్ను నువ్వు కరుణించు, అయ్యో నన్ను కరుణించు అని అన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, చదవండి ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడి ఓకే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. చూడండి, ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో దేవుడు వానిని హెచ్చిస్తాడు. ఇప్పుడు ఇంతకీ పరిచయుడు హెచ్చించుకున్నాడు, ఆడేమయ్యాడు? తగ్గించబడ్డాడు. సుంకరేమయ్యాడు? మన సుంకర బ్యాచియా పరిచయుడు బ్యాచియా చెప్పండి? సుంకర బ్యాచియా? ఇప్పుడు సుంకరా పరిచయుడా? ఇప్పుడు పరిచయుడేమో తనను తాను హెచ్చించుకుని తగ్గించబడితే సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు. ఏమన్నాడు? హెచ్చించబడ్డాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? చెప్పండి. ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. పరిచర్య చేయట్లో తగ్గించుకుని చేయాలి నాన్న. ప్రభు పని చేయడానికి మనం సిగ్గుపడకూడదు, తగ్గించుకోవాలి. ఏ పనైనా చేయాలి. చూడండి, కొన్ని సహవాసాల్లో మనం చూస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబులు ఉన్నత ఉద్యోగాలైనా ఆదివారం జోలు కాపలా పెడితే జోలు కాపలా దగ్గర ఉంటారు. వాళ్ళు చెత్త ఏరే దగ్గర పెడితే చెత్త ఏరతారు. ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తారు. దేవుని సన్నిధిలో మనకు తగ్గింపేది. ఇప్పుడు దావీదున్నాడు, నేను దీనుడు ప్రభా, దరిద్రుని ప్రభా, నా ప్రార్థన నీవు ఆలకించని
ఏం చేశాడో తెలుసా? తనను తాను తగ్గించుకుంటున్నాడు. రాజుననే స్థానాన్ని పక్కన పెట్టేశాడు. ఈరోజు దైవ జనాంగమా, నీవు నేను మనం, దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, మనకు మనముగా మనం ఏం చేయాలో తెలుసా? తగ్గించుకుని ప్రార్థన చేయాలి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి, తగ్గించుకుని పరిచర్య చేయాలి. దేవునిలో మనము తగ్గే ఉండాలి. ఆమేన్. నేను తగ్గను అనకూడదు, తగ్గేది లేదు అనకూడదు, నువ్వు తగ్గాలి. చెప్పండి హల్లెలూయా. అబ్బే నేను తగ్గను కాదు, దేవుడు ఏమన్నాడు? తగ్గాలి. నువ్వు తగ్గితేనే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. తగ్గించుకున్న గొర్రెల కాపురులైన దావీదుని దేవుడు ఏం చేశాడు? చెప్పాలి, హెచ్చించాడు కదా. మరి నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకుని ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, దేవుడు ఆశించింది అదే. దేవుడు మన నుండి, నీ నుండి, నా నుండి, మనందరి నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడు. కాబట్టి దైవ జనాంగమా, నా ప్రభువు మాట్లాడే మాట ఏమిటంటే, మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. చివరిది 7వదిగా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి 7వదిగా 7వ వాక్యాన్ని చదువుదాం. ఓకే. ప్రభువునకు ఆయన స్తుతించడి. చూడండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుకుందాము. అంటే ఇక్కడ భార్య ఎవరంటే సంఘము. ఇప్పుడు సంఘము తనను తాను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. అంటే దేని కొరకు? రాకడ కొరకు. నాన్న, మనం దేని కొరకు సిద్ధపరచుకోవాలి చెప్పండి. ఇప్పుడు పరలోక రాజ్యము 10 మంది కన్యకులు పోలి ఉంది. 5 బుద్ధి గల కన్యకులు. చెప్పండి, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? డివిటీలు ఉన్నాయి, వాళ్ళు నూనె సిద్ధపరచుకున్నారు. నూనెని సిద్ధపరచుకోవడమే కాదు, యజమానుని యొక్క రాక, పెండ్లి కుమారుని యొక్క రాక కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదే బుద్ధి లేని వాళ్ళు ఏంటి చెప్పండి? సిద్ధులు ఉన్నాయి కానీ సిద్ధుల్లో నూనె లేదు. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఇక్కడ భార్య అంటే సంఘమే తనను తాను ఏం చేయాలి? నిన్ను నీవే రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. రక్షణ ఉందా? అభిషేకం ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? నీతి ఉన్నదా? సమాధానం ఉన్నదా? ఇవన్నీ కూడా ఆ దేవుని రాజ్యములో ఆయనతో ఉండడానికి, సదాకాలము ఆయనతో ఉండడానికి ఇప్పుడు నీవు ఏం చేయాలి? ఇప్పుడు సంఘమా మనలను మనము రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. నేనంటాను, యేస్కేలు గ్రంథంలో ఏముందో, నువ్వు సిద్ధపడు, నీతో కలిసి ఉన్న సమూహాన్ని ఏం చేయాలి? చూడండి, యేస్కేలు గ్రంథము, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. 38వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నువ్వు సిద్ధముగా ఉండుము. చూడండి, నువ్వు సిద్ధముగా ఉండుము, నీతో కూడా కలిసిన సమూహమంతటిని నువ్వు ఏం చేయాలి? సిద్ధపరచాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీవు సిద్ధపడాలి, నీతో కలిసి ఉన్న సమూహాన్ని అంతా కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. కాబట్టి ఆ విధంగా సిద్ధపడదాం. దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. చూడండి, దేవుడు మనతో మాట్లాడాడు. తనను తానుగా అంటే మనకు మనముగా ప్రత్యేకించుకోవాలని దేవుడు మాట్లాడాడు. మనకు మనంగా
పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడాడు. మనకు మనంగా ఉపేక్షించుకోవాలని దేవుడు మాట్లాడాడు. మనకు మనంగా పవిత్రపరచుకోవాలని దేవుడు మాట్లాడాడు. మనకు మనంగా కాపాడుకోవాలని దేవుడు మాట్లాడాడు. మనకు మనంగా తగ్గించుకోవాలని మాట్లాడాడు. మనకు మనంగా సిద్ధపరచుకోవాలి. అందరూ కూడా తల వంచని కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. సమయమందు ప్రభువా అయ్యా నాయన, ఇంతవరకు నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసులను అభిషేకించి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా మమ్మల్ని మేము ఏం చేసుకోవాలో తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని మేము నాయన అన్యజనులో నుండి ప్రభువా అయ్యా ప్రత్యేకించుకోవాలని ప్రభువా, ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక వేరుబాటు జీవితం కలిగి నాయన ఈ లోకంలో బ్రతకాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకమైన జీవితం దయచేయండి అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మేము నాయనా తండ్రి అయ్యా నాయనా నా ప్రభువా పరిశుద్ధపరచుకోవాలని ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా ప్రత్యేకించుకోవాలి ప్రభువా, పరిశుద్ధపరచుకోవాలి నాయనా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా నా తండ్రి మమ్మల్ని మేము ప్రభువా అయ్యా పరిశీలించుకోవాలి ప్రభువా, పరీక్షించుకోవాలని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని మేము నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా అయ్యా నాయనా పరిశుద్ధపరచుకోవాలని మాట్లాడావు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం మాకు కావాలి తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే ప్రభువా నాయనా మీరు పరిశుద్ధులై ఉన్నారు ప్రభువా. మేమును నాయన సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి అయ్యా నాయన. పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ వాక్యము చేత ప్రభువా మేము కడగబడి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, పరిశుద్ధపరచబడి అయ్యా పవిత్రపరచబడి ఉండాలి నాయన. ఆత్మ యందు కడగబడాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అటువంటి నాయనా అయ్యా నాయనా నా తండ్రి ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇహలోక మాలిన్యం మాకు అంటకుండగా ప్రభువా అయ్యా మమ్మల్ని మేము కాపాడుకోవాలని నాయనా. అయ్యా హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని ప్రభువా అయ్యా వేటిని కాపాడుకోవాలో విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభువా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా వేటిని కాపాడుకోవాలో వాటిని నాయన జాగ్రత్తగా మేము కాపాడుకోవటానికి సహాయము దయచేయండి అయ్యా. సాతానుడు ప్రభువా నైనా హృదయాలను ప్రభువా తండ్రి కుటుంబాలను అయ్యా నైనా పాడు చేస్తూ ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు నైనా. వాడికి నైనా అంకకుండగా ప్రభువా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృప దయచే తండ్రి. అయ్యా నైనా మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభువా. అయ్యా ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని లేఖనం సెలవిస్తుంది నాయనా. అయ్యా తగ్గింపు జీవితం మాకు దయచే తండ్రి. నీకు వందనాలు. అలాగే నైనా నీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభువా. అయ్యా నైనా తండ్రి నైనా నీకు స్తోత్రాలు. మమ్మల్ని మేమే సిద్ధపరచుకోవటానికి నీ కృప దయచేయండి. రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడుండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.